అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం తెలుసుకున్నారు. 12 జిల్లాలోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. వీటి విలువ 40 కోట్లుగా అధికారులు వెల్లడించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 15,034 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. వీటి విలువ 40 కోట్లుగా అధికారులు వెల్లడించారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ 22.68 కోట్లుగా అంచనా వేశారు. ఎల్పీజీ సరఫరాపైన సీఎం సమీక్ష చేశారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లా ఆశీస్సులు లభించి మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశమని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలకు దానం చేయటం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈద్ ముబారక్ అని సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు. ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారని అన్నారు. ముస్లిం సోదరులు శనివారం ఈద్ ఉల్ ఫితర్ వేడుక చేసుకోనున్నారని పేర్కొన్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తూ వారందరికీ పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించటం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా అల్లా స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు దాతృత్వమని ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తు చేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని శ్రీ వైఎస్ జగన్ తన సందేశంలో తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని, ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అనవసర అపోహలు, భయాలను పారదోలేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. దీనివల్ల ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువ బుకింగ్స్ జరుపుతున్నారన్నారు. కానూరు సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్యాస్ సరఫరా వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నామని, రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను 3 ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్ వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయని చెప్పారు.
గత వారం రోజుల్లో అపోహల వల్లనే అధికంగా బుకింగ్స్ జరిగాయని చెప్పారు. 5.04 లక్షల బుకింగ్స్ ఉండగా ప్రస్తుతం అవి 2.96 లక్షలకు తగ్గాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ముఖ్యంగా గృహ అవసరాలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గ్యాస్ సరఫరా చేస్తున్నామని అన్నారు. వాణిజ్య అవసరాలకు కూడా ప్రస్తుతానికి పెద్ద ఇబ్బందులేవీ లేవని, ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, అత్యవసర సర్వీసులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య అవసరాల గ్యాస్ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. క్రమంగా గ్యాస్ సరఫరా మరింత మెరుగయ్యేలా ప్రణాళికాబద్ధంగా సమిష్టిగా పనిచేస్తున్నామన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్యాస్ పరిస్థితులను చూస్తూ రాష్ట్రంలో గ్యాస్ ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు జరపడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతోందన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యం చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎల్పీజీ గ్యాస్ కొరత అనేది ఏ విధంగా మనం ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పీజీ విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అర్బన్ ప్రాంతాల్లో మనం పిఎన్జికి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు, ఎవరైతే ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ కోసం, ప్రైవేట్ నేషనల్ గ్యాస్ కన్వర్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్లో మీ అందరికీ తెలుసు అనేక మంది హోటల్ ప్రతినిధులు, రెస్టారెంట్ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, చాలామంది ఆందోళన చెందుతున్నారు. హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలు, మనకున్న ఆ 20%లో 60% వరకు ముందు మనం ఏదైతే ఈ విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్కి ఇస్తాం. అన్నా క్యాంటీన్లు కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్కి కూడా మనం ఆదుకోమని చెప్పడం జరిగింది. బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా డైవర్షన్ కానివ్వండి, లేదా కొంతమంది డొమెస్టిక్ని కమర్షియల్ సిలిండర్గా దాన్ని కన్వర్ట్ చేసి వాడుకోవడం అనేది మా దృష్టికి వస్తూ ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరించబోతున్నాం. ఆన్లైన్ ద్వారానే మీరు బుక్ చేసుకుని మీకు ఖచ్చితంగా మినిమం 3 డేస్లో మీకు డెలివరీ వచ్చేటట్టు ఆయిల్ కంపెనీస్ చాలా బాగా ముందు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో ఉన్న సుమారు 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో 12,000 వరకు ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఘన స్వాగతం పలికారు. నేడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకొనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఘనస్వాగతం పలికారు. నేడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు. చంద్రబాబు సీఎం హోదాలో ఉన్నప్పటికీ తిరుమలలో మహాద్వారం దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా ఆయన మాత్రం సాధారణ భక్తుల్లా క్యూ కాంప్లెక్స్ మార్గాన్నే ఎంచుకుని శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. సీఎంగా ఉన్న వారికి తిరుమలలో ప్రోటోకాల్ ప్రకారం మహాద్వార దర్శనం సౌకర్యం ఉంటుంది. అయితే దేవుని ముందు అందరూ సమానమే అనే భావనతో చంద్రబాబు ఎప్పుడూ క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఆయన ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భం మినహా మిగతా అన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ మార్గాన్నే అనుసరిస్తున్నారు.
రంజాన్ మాసం నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో ముస్లింలు ఆచరించిన ఉపవాస దీక్షలను నిన్న విరమించారు. రంజాన్ మాసం తరువాత షవ్వాల్ నెల ప్రారంభ సూచకంగా నెలవంక దర్శనం ఇవ్వడంతో ఆనందోత్సాహాలతో నేడు రంజాన్ పండుగను జరుపుకునేందుకు నగరంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రంజాన్ పండుగ నమాజ్ను నగరంలోని మసీదులు, ఈద్గాలలో వేకువజామునే ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లింలు నిన్న సాయంత్రం నెలవంక దర్శనంతో రంజాన్ ఉపవాసాలు విరమించారు. పండుగకు సూచనగా మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసంలో రాత్రిపూట ప్రత్యేకంగా చేసే తరావీ నమాజులు ముగిశాయి. నేడు ఈద్ ఉల్ ఫిత్ జరుపుకోవాలని మసీదుల్లో ఇమాములు ప్రకటించారు. ఈద్ ఉల్ ఫిత్ను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ రోజున అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లింలు ఈద్గా మసీదుల్లో సామూహిక నమాజు చేస్తారు. ప్రతి మతంలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటి అమలుకు సంబంధించిన మత గ్రంథం మూలాధారం అవుతుంది. అలాగే ప్రపంచంలోని ముస్లింలందరికీ పవిత్ర ఖురాన్ మార్గదర్శకమైంది. తమ జీవనాన్ని నిర్దేశించే ఈ ఖురాన్ ఆవిష్కృతమైన సందర్భమే రంజాన్. ఈ రోజున ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో గడిపిన ముస్లింలు ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాం మతానికి మూల స్తంభాలు. ఈ 5 సూత్రాలను రంజాన్ మాసంలో పాటించడాన్ని గొప్ప అవకాశంగా ముస్లింలు భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయటాన్ని జకాత్ అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు తమ ఆదాయంలో 2.5% ధనాన్ని తప్పనిసరిగా పేదల కోసం ఖర్చు పెట్టాలని చెబుతోంది ఖురాన్. అలా సమకూర్చిన ధనాన్ని ఆయా సంస్థలకు ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం అందిస్తాయి. నిరుపేదలు సైతం రంజాన్ పండుగను జరుపుకునేందుకు జకాత్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫిత్రా దానం చేస్తారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మసీదు కమిటీలు రంజాన్ పండుగ నమాజులను నగరంలోని మసీదులు, ఈద్గాల్లో ఉదయాన్నే ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల మధ్యలో సామూహిక ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ప్రార్థనలకు వచ్చే ముస్లింలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేట నిరుద్యోగ యువతకు వరమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ త్రిశూల వ్యూహంతో పనిచేస్తుందన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలో పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకి కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం వరమని అన్నారు. లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గతంలో డిఎస్సి నిర్వహించడం, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలు చేయటం, ఇప్పుడు 10,090 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్నమాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీలే కాకుండా ఎన్నికల్లో ఇవ్వని దివ్యాంగ శక్తి వంటి అనేక సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుద్యోగ యువతకి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గతంలోనే డిఎస్సి నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖకు సంబంధించి కానిస్టేబుల్ యొక్క ఉద్యోగ నియామకాలు జరిగినాయి. ఇవి కాకుండా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఎంఓయూలు అవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 4-5 సంవత్సరాల్లో
కంపెనీలు ఏదైతే డేటా సెంటర్లు కానీ ఐటీ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా అనేక యువతకి ఉద్యోగ అవకాశాలు అనేకంగా రాబోతూ ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, సూపర్ 6 పథకాలు అమలు చేయడమే కాకుండా ఈరోజు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి పండగ అనేది జరుగుతూ ఉంది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధులు గ్రామాల్లో మన నియోజకవర్గంలోనే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అనేక రోడ్లు బీటీ రోడ్లు, సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది. అవి కాకుండా నాబార్డ్, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు, అవి కాకుండా R&D, అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్, దాదాపుగా మళ్ళీ రేపు రాబోయే 2-3 నెలల కాలంలో R&B రోడ్లు 8 కోట్ల రూపాయలు. అన్ని రోడ్లు ఎక్కడా కూడా నియోజకవర్గంలో అరాకొరా ఎక్కడన్నా ఉండొచ్చేమో కానీ పూర్తి స్థాయిలో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శుభపరిణామమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో డిఎస్సిలో గానీ, పోలీస్ శాఖలో గానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్, ఐటీ ఇలా అన్ని రంగాల్లో 6,28,000 ఉద్యోగాల కల్పన చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. 10,090 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో 6,28,347 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. డిఎస్సిలో 16,347 పోస్టులు కావచ్చు, పోలీస్ సంబంధించి 6,000 పోస్టులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో కావచ్చు, ఐటీలో కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో వివిధ రంగాల్లో మొత్తం 6,28,347 మందికి ఈరోజు ఉద్యోగ కల్పన చేశాం. ఇప్పుడు నిన్న ఏదైతే ప్రకటించారో 10,000, మరలా డిఎస్సి కానీ మరి లెక్చరర్స్ కానీ 3,000 మంది, యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు 1,500 మంది, పోలీసులు శాఖకు సంబంధించి 1000 మంది, ఎక్సైజ్ శాఖకు సంబంధించి 400 మంది, గ్రూప్ 1, గ్రూప్ 2 600 మంది, ఈ కాకుండా ఇంకా ఇతర శాఖల నుంచి 3,590 మంది, 10,090 మందిని రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ కల్పన చేయబోతున్నారు. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెప్పారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో వృక్షాలు, భారీ హోర్డింగులు కింద నిల్చోవద్దని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.
దీంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. మొత్తం 6 జిల్లాల్లోని 16 మండలాలపై ఈ వానలు అత్యధికంగా ప్రభావం చూపాయి. ఇప్పటికే వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరిశుభ్రం చేయటమే కాకుండా అవసరంలో ఉన్నవారి పట్ల సానుభూతి కలిగించే సాధనమని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం పెంపొందిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది విశ్వాసం, నియమశీలత, త్యాగం, కరుణ వంటి మహోన్నత విలువలను మన జీవన విధానంలో ప్రతిబింబించే ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు మనసును, గౌరవం మరింత బలపడేలా ముస్లిం సోదరులు దాన ధర్మాలు, సేవా కార్యక్రమాల ద్వారా రంజాన్ యొక్క నిజమైన స్ఫూర్తిని చాటి చెబుతారని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విశ్వాసం మనకు దారి చూపుతుంది, దయ మనలను కలుపుతుంది, సేవ మన సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఇదే రంజాన్ సందేశం అని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో భేటీ అయ్యారు. దీనిపై మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందించి గ్యాస్ సరఫరాను మెరుగుపరిచేందుకు తమ వంతు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్యాలయంలో హోటల్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై పరిస్థితులను వివరించారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హోటల్ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర 5 నుంచి 6,000 రూపాయల వరకు పలుకుతోందని ఐకాసా ఆర్వి స్వామి రమణ తెలిపారు. మంత్రి మనోహర్కు వివరించారు. రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటాను 4,500 మెట్రిక్ టన్నుల నుంచి 5,200 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. పీఎన్జీ పైప్లైన్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి హోటల్ అవసరాలను గుర్తించి తగినంత సరఫరా జరిగేలా జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి గారిని మేము అడిగిన ఏంటంటే ఇమీడియట్గా గ్యాస్ సిలిండర్స్ సప్లై ఇస్తే, కమర్షియల్ సిలిండర్స్ ఇస్తే ఇబ్బంది లేకుండా క్లోజ్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చెప్పాము. దానికి తగు సూచనలు చెప్పారు. 2-3 రోజుల్లో కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ కొన్ని క్లోజ్ అవుతున్నాయి. దానివల్ల సప్లై మీకు డైవర్ట్ అవుతుంది. 100% 2 months దాకా కాలేజెస్ లేవు కాబట్టి అది మీకు డైవర్ట్ అవ్వడానికి ఆస్కారం ఉందని తెలియజేశారు. సివిల్ సప్లైస్ ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు సుమారుగా విజయవాడలో 5,000, 6,000 అమ్ముతున్నారని చెప్పి తెలియజేస్తే ఆ డీటెయిల్స్ అని ఇస్తే ఆ డైరెక్ట్గా వాళ్ళని మా టీము దాన్ని సర్ప్రైజ్ చెక్ చేసి చేస్తామని హామీ ఇచ్చారు. పీఎన్జీ పైప్ లైన్ కనెక్షన్స్ నుంచి ఇంతకుముందు 1 month అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాన్ని 15 daysలోకి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, ఎంతవరకు పెద్ద పెద్ద హోటల్స్కి, వాటికి కమర్షియల్గా వాటికైనా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో సర్వే చేసి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్స్కి మంత్రి గారు వాళ్ళ ఆదేశాలు జారీ చేశారంట. యాక్చువల్గా మనకి రాష్ట్రానికి 4,500 మెట్రిక్ టన్స్ కోటా ఉంది కమర్షియల్ గ్యాస్. ఇప్పుడు దాన్ని 5,200 మెట్రిక్ టన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పెంచిందని కూడా తెలియజేశారు. మేము కొన్ని ఇండక్షన్ పొయ్యిలు కానివ్వండి, లేదా బ్రికెట్స్తో వాడే పొయ్యిలు కానివ్వండి, ఫైర్వుడ్తో వాడే కానీ అలాంటి విధానాలు కూడా కొంత కన్జంప్షన్ తగ్గించే విధంగా మీరు అందరినీ ఎంకరేజ్ చేయమని చెప్పి కూడా మంత్రి గారు కోరడం జరిగింది. జాయింట్ కలెక్టర్స్ అందరినీ హోటల్ యజమానులతో సమావేశం అయ్యి మా రిక్వైర్మెంట్ లిస్ట్ తీసుకోమని కూడా చెప్పారు. మేము లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్ ప్రకారం సప్లై ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా జరిగేట్టుగా చూస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.